వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. నేను మీ కుమార్. ఈరోజు వీడియోలో వచ్చేసి మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సింహాచలం అయితే వెళ్ళాలి. ఇప్పుడు వచ్చేసి ప్రస్తుతం మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాము. ఇక్కడైతే అభివృద్ధి పనులు అయితే శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు పాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఇది చూసుకోవచ్చు పాత ఎలా ఉందో. ఇప్పుడు అంతా బిల్డింగ్ అంతా తీసేసి కొత్త కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది. ఈ విధంగా అయితే మొత్తం మారిపోయింది. కన్స్ట్రక్షన్ అయితే శరవేగంగా అయితే జరుగుతుంది. ఇక రోడ్ పై నుంచి చూసుకుంటే మనకు వ్యూ వచ్చేసి ఎలా ఉందో. ఈ బిల్డింగ్ అన్ని కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఆ లాస్ట్ బిల్డింగ్ వచ్చేసి పార్కింగ్ బిల్డింగ్. అది ఆ బిల్డింగ్ మొత్తం పార్కింగే. ఇక లోపలికి వెళ్ళిపోతే మనకు ఈ పైన వర్కులు అయితే చూసుకోవచ్చు మనకి ఏ విధంగా జరుగుతున్నాయో. ఈ టెంపరీ టికెట్ కౌంటర్. మరి ట్రైన్ అయితే వచ్చేసింది. ట్రైన్ వచ్చేసి మనది గోదావరి ట్రైన్, గోదావరి ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వచ్చేసింది. 6 గంటలకు రావాల్సిన ట్రైన్ లేట్ అయ్యి 7 గంటలకైతే వచ్చింది. ఒక 1 అవర్ లేట్. ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇంటర్నేషనల్ రైల్వే స్టేషన్లకు ధీటుగా అయితే తయారవుతుంది. మన ట్రైన్ చూసుకోవచ్చు గోదావరి ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ టు విశాఖపట్నం. థర్డ్ ఏసీ మన టికెట్. లోపలికైతే వెళ్ళిపోదాం. మార్నింగ్ అయితే రైట్ టైంకి అయితే తీసుకొచ్చింది. ఈ విశాఖపట్నం రైల్వే స్టేషన్ అయితే చేరుకున్నాము. బయటికి వెళ్ళిపోదాం. బయటికి వెళ్ళిపోయి మన ప్రయాణం అయితే కొనసాగిద్దాం. ఈ ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. బాయ్ బాయ్ ట్రైన్. వేరే ట్రైన్ అండి ఇది, అది కాదు. విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఇలా ఉంటుంది బయట నుంచి అయితే. మనం చేరుకునే సమయానికైతే ఒకసారి చూసుకోవచ్చు మీరు ఈ రైల్వే స్టేషన్ బయట ప్రాంగణం ఎలా ఉందో. రద్దీ ట్రాఫిక్తోనైతే ఉంది. బయటకైతే వెళ్ళిపోదాము. బయటకైతే వెళ్ళిపోయేసి మనం నేరుగా అయితే ఈ బైక్ రెంటల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మనం ఒక స్కూటీ తీసుకొని మన ప్రయాణాన్ని అయితే మొదలు పెడతాము. లెట్స్ గో విశాఖపట్నం టు సింహాచలం. మార్నింగ్ 6 గంటలకు విశాఖపట్నం రైల్వే స్టేషన్ చేరుకొని నేరుగా అయితే సింహాచలం వచ్చేసినాము. సింహాచలం దర్శనం చేసుకున్నాం. ఈ సింహాచలం అప్పన్న స్వామి దగ్గరికి అయితే మన ప్రయాణం అయితే మొదలైంది. ఇక్కడ చూసుకోవచ్చు మనం ఎంట్రన్స్. శ్రీ 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 వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం. ఇక్కడైతే టోకెన్ తీసుకొని ముందుకైతే వెళ్ళిపోవాలి. జై అప్పన్న స్వామికి జై. పచ్చని చెట్ల మార్గంలో కొండలపైకి ఎక్కుంటూ సింహాచలం అప్పన్న దగ్గరికి చేరుకుంటున్నాము. చాలా ఆహ్లాదకరమైన ప్రదేశం ఇది. నరసింహనామ గోవింద నారాయణ శ్రీహరి నరసింహ నమో నమ. నిజంగా ఈ కొండలన్నీ ఎక్కి వెళ్తూ ఉంటే ఎంతో మంచి అనుభూతి అయితే మనం పొందగలం. ఇక్కడనైతే మనం సింహాచలం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూసుకోవచ్చు బండి పార్కింగ్లో పెట్టేసుకొని ఇంకా లోపలికైతే వెళ్ళిపోదాం. ఇక్కడ గంగధారకైతే మనం చేరుకోవాలి. ఈ విధంగా ఇక్కడ చూసుకోవచ్చు ఇది గంగధారకు దారి. స్ట్రైట్ వెళ్ళిపోతుంటే గంగధారకు అయితే వచ్చేసాము. ఇది స్వామివారి పవిత్రమైన గంగధార జలము. ఆ కొండల నుంచి అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ స్నానాలు చేసుకొని స్వామివారిని అయితే దర్శించుకోవాలి. స్వామివారి పవిత్రమైన గంగధారలో ఇక్కడే స్నానం అయిపోయింది. ఇక దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ దుకాణాలయ సముదాయం అయితే చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి స్ట్రెయిట్గా వెళ్తూ ఉంటే మనకు దేవాలయం అయితే వస్తుంది. ఈ దేవాలయం సమయం వచ్చేసి మనకు ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అయితే ఈ దేవాలయం తెరిచి ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు యాత్రిక సదన్ స్నాన గదులు ఇక్కడ ఉంటాయి. గంగధారలో స్నానం చేయని వారు ఇక్కడైతే స్నానాలు చేసుకోవచ్చు. స్నానానికి 10 రూపాయలు అయితే తీసుకుంటారు.
మరుగుదొడ్డికి 10 రూపాయలు అయితే తీసుకుంటారు. ఇక్కడ స్నానం చేసుకొని దేవుని దర్శనానికి అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడికి చేరుకోవడానికి రైల్వే స్టేషన్ నుంచి బస్సులు కూడా ఉంటాయి. సింహాచల వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయ చరిత్ర అత్యంత పురాతనమైనది. పురాణాల ప్రకారం ఈ ఆలయాన్ని ప్రహ్లాదుడు నిర్మించాడని చెప్తారు. ఇక్కడ క్యూ లైన్ చూసుకోవచ్చు. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ వరకు చేరుకొని ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. స్ట్రైట్కి వెళ్తే లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ పూలు అవి అమ్మడం జరుగుతుంది. ముందుగా అయితే ఈ బ్యాగ్స్ భద్రపరచు స్థలం ఎక్కడుందో చూసుకోవాలి. అలాగే మొబైల్ కౌంటర్ కూడా ఎక్కడుందో చూసుకోవాలి. ఈ ముందుకైతే స్ట్రైట్కి వెళ్ళిపోతూ ఉందాము. ఇక్కడ ముందైతే బ్యాగ్ కౌంటర్ ఉంటుందని చెప్పారు. ఇదంతా లెఫ్ట్ సైడ్లో చూసుకోవచ్చు. ఇది మొత్తం క్యూ లైను. ఇక్కడ చూసుకుంటే మనకు బ్యాగ్స్ కౌంటర్, అందులో బ్యాగులు పెట్టేసుకొని ఈ స్ట్రైట్గా అయితే లైన్ కౌంటర్ వెళ్ళిపోవాలి. ఇక్కడ స్వామివారు ఎప్పుడు చందన లేపనంతో కప్పబడి ఉంటారు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే, అది అక్షయ తృతీయ రోజున నిజరూప దర్శనం అయితే లభిస్తుంది. ఈ ఆలయ గోడలపై 500 పైగా శాసనాలు చూడవచ్చు. చాళుక్యులు మరియు చోళులు ఈ ఆలయానికి సంబంధించి 11వ శతాబ్దంలో చోళరాజు కులోత్తుంగ శాసనాలు అయితే ఇక్కడ లభించాయి. ఒరిస్సాకు చెందిన గజపతి రాజులు ఈ ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేశారంట. ముఖ్యంగా కళింగ శిల్పకళా రీతి ఇక్కడ స్పష్టంగా లభిస్తుంది. దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కిందికి దిగుతూ ఉంటే ఇక్కడ చూసుకోవచ్చు అన్నప్రసాద కేంద్రము, లడ్డు విక్రయ కేంద్రాలు అయితే. ప్రసాదం కౌంటర్ వచ్చేసి రైట్ సైడ్లో ఉంది. గోకులం కూడా రైట్ స్ట్రైట్, అన్నప్రసాదం స్ట్రైట్. విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయాన్ని 2 సార్లు సందర్శించగా మొదటిసారి క్రీస్తు 1516 మరియు రెండవసారి 1519 సంవత్సరాలు సందర్శించడం జరిగిందంట. సందర్శించినప్పుడు స్వామివారికి ఎన్నో విలువైన ఆభరణాలను సమర్పించారని ఇక్కడ చూడవచ్చు. తన విజయానికి గుర్తుగా ఇక్కడ ఒక విజయ స్తంభాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. లడ్డు కౌంటర్లో లడ్డూలు తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటే మనకైతే ఇక్కడ రావి చెట్టుకైతే పూజలు చేయడం చూసుకోవచ్చు. శిల్పకళ చూసుకుంటే ఈ ఆలయంలో కళింగ, చోళ మరియు చాళుక్య నిర్మాణ శైలిలో కలయికగా ఉంటుంది. గాలిగోపురం, కళ్యాణ మండపంలోని శిల్పాలు అత్యద్భుతంగా చెక్కబడి ఉంటాయి. ఇక్కడ చూస్తున్నది గోశాల. గోమాత పవిత్రత గురించి ఇక్కడ తెలియడం అయితే చూడవచ్చు. ఇక్కడ వచ్చేసి మనము గోమాతను దర్శించుకొని ముందుకైతే వెళ్ళిపోదాము. ప్రసాదము మరియు గోశాల దర్శనం చేసుకొని బయటికి వెళ్ళిపోతున్నాము. ఈ గుడి లోపల ముఖ్యమైన విషయం ఏమిటంటే కప్పస్తంభం. ఆలయంలో ఉన్న స్తంభాన్ని కప్పస్తంభం అంటారు. ఈ స్తంభాన్ని కౌగిలించుకొని కోరికలు కోరుకుంటే తీరుతాయని భక్తుల నమ్మకం. ఇక చాలామంది కోరికలు అయితే తీరడం జరిగింది. ఈ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఎంతో పవిత్రమైనది. కోరిన కోరికలు తీరుతాయని చాలామంది భక్తుల విశ్వాసం. ఇక్కడ భక్తుల రద్దీ అయితే విపరీతంగా అయితే ఉంటుంది. పండుగల సమయాల్లో అయితే రద్దీ ఎక్కువగా మనం ఇక్కడ చూసుకోవచ్చు. నరసింహస్వామి దర్శనం అయితే ప్రశాంతంగా అయితే జరిగింది. ఓం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహాయ నమః. ఇక్కడ చూసుకోవచ్చు పండుగ వాతావరణం ఏ విధంగా ఉందో. ఏకాదశి పండుగ రోజున ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఏ విధంగా నృత్యాలు చేయడం అయితే జరుగుతుందో. పెద్దలు పిల్లలు అందరూ కలిసి ఇక్కడ నృత్యాన్ని అయితే చేయడం జరుగుతుంది. గుడి లోపల కూడా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ దర్శనాలు వచ్చేసి మనకు ఉచిత దర్శనం, 100 రూపాయల దర్శనం మరియు 300 రూపాయల దర్శనం కూడా ఇక్కడ ఉంటుంది. ఆన్లైన్లో కూడా దర్శనం టికెట్లు తీసుకోవచ్చు. దర్శనం అయితే అయిపోయింది. ఇంకా తిరిగి ప్రయాణం
కిందికైతే వెళ్ళిపోదాము. ముందుకు వెళ్తూ ఉంటే మనకు బయటకు వచ్చే మార్గంలో ఇక్కడ చూసుకోవచ్చు బస్ స్టాప్ అయితే ఇక్కడ ఉంది. ఈ బస్ స్టాండ్ నుంచి దిగేసి ఈ పక్కనే ఉన్న టెంపుల్కి దర్శనానికి అయితే ఈజీగా అయితే చేరుకోవచ్చు. ఇక్కడ దేవస్థానం బస్సును కూడా మనం చూసుకోవచ్చు. పవిత్రమైన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి కొండపైకి చేరుకోవడానికి బస్సు మార్గమే కాకుండా మనకు మెట్ల మార్గం కూడా ఉంది. మెట్ల మార్గం ద్వారా కూడా భక్తులైతే పైకి చేరుకొని ఈ స్వామివారి దర్శనం అయితే చేసుకుంటారు. ఇక మనం బయటికి అయితే వెళ్ళిపోదాము. దర్శనం చేసుకొని బయటికి వెళ్తూ ఉంటే మనకి ఈ విధంగా అయితే దారి అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు. కొండ కిందికి వెళ్తూ ఉంటే ఇక్కడ బోర్డు చూసుకోవచ్చు. సత్యం వలననే భూమి నిలిచి ఉన్నది, సత్యం వలననే ఋతువులు ఏర్పడుతున్నాయి అని అయితే ఇక్కడ రాసి చూసుకోవచ్చు. సత్యం వలననే సూర్యుడు జ్వలిస్తున్నాడు, సత్యం వలననే జగత్తు నడుచుతున్నది అని అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతటితో ఈ వీడియో అయితే ముగుస్తుంది. ఓం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామికి జై.